అందరికీ నమస్కారం. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో పంచకట్టు దోశ ఏంటంటే, పంచకట్టు దోశ ఒక అథెంటిక్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ బ్రాండ్. మనం 2019లో ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసాము. ఒక ఫుడ్ ట్రక్తోని స్టార్ట్ చేసి మనం డే బై డే ఇంప్రూవ్ అవుతా ప్రజలు బాగా ఎంకరేజ్ చేయడంతో మనం ఈరోజు 4 బ్రాంచెస్ నడుపుతూ ఉన్నాము. సో ఒకటి వచ్చేసి బంజారా హిల్స్, 2 మాదాపూర్, ప్రగతి నగర్లో ఒక బ్రాంచ్, కొండాపూర్లో ఇంకొక బ్రాంచ్. సో టోటల్ 4 బ్రాంచెస్ మనం స్టార్ట్ చేస్తున్నాము, ఈరోజు రన్ చేస్తున్నాము. సో మన దగ్గర ఏంటి పంచకట్టు దోశ అంటే ఏంటి, అసలు పంచకట్టు దోశ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఆ పేరు ఏంటి, ఇదంతా కూడా చెప్పాలి. సో పంచకట్టు దోశ అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే, సో రాయలసీమలో పంచకట్టుకొని దోశ చేయడం అనేది ఒక ట్రెడిషన్. సో ఆ ట్రెడిషనల్ ఫుడ్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, రాయలసీమ ఫుడ్ని మనము ఇక్కడ తీసుకొని వస్తున్నాము. సో పేరు ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి మనము పంచకట్టు దోశ అని పేరు పెట్టాము. సో మన దగ్గర ఏంటంటే, మనం తెప్పించే గీ కానివ్వండి, మనం చేసే పద్ధతి కానివ్వండి, ఎవ్రీథింగ్ ట్రెడిషనల్గా ఉంటుంది. సో గీని వచ్చేసి మా విలేజెస్ నుంచి తెప్పిస్తాము, చాలా మంచి గీ ప్రొక్యూర్ చేస్తాము. మాది రాయలసీమ అనగానే ఎర్రకారం దోశలు బాగా ఫేమస్ అనమాట. సో దోశను 2 వైపులా కాల్చి బాగా రోస్ట్ అయిన తర్వాత బాగా కారం పోసి, పప్పుల పొడి వేసి, సో గీ వేసి మంచిగా రోస్ట్ చేసి దోశని చేయడం అనేది మన దగ్గర స్పెషల్. మన దగ్గర మెన్యూ కూడా వెరీ సింపుల్ మెన్యూ ఉంటుంది. సో ఒక 7-8 వెరైటీ ఆఫ్ దోసాస్ ఉంటాయి, ఊతప్పం ఉంటాయి, గీ పొంగల్ స్పెషల్, గీ ఇడ్లీ, గీ కారం ఇడ్లీ అండ్ వీట్ రవ్వ ఉప్మా. తర్వాత డ్రింక్స్కి వచ్చేవరకు నన్నారి, ఫ్రూట్ జ్యూసెస్, తర్వాత మీకు డెజర్ట్స్కి వచ్చేవరకు గులాబ్ జామున్, ఆప్రికాట్ డిలైట్, సో ఫిల్టర్ కాఫీ, ఇలాంటివన్నీ సింపుల్ మెన్యూతోని మనం ఒక ట్రెడిషనల్ రాయలసీమ టేస్ట్ని మనం ఇక్కడ అందజేస్తున్నాం. చాలా బాగా ఆదరించినారు. మంచి ఫుడ్, మంచి టేస్ట్, క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ రా మెటీరియల్ వాడుతూ ఈరోజు ఇప్పటికీ లాస్ట్ 2019 నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ బ్రాండ్ని రన్ చేస్తున్నాం. కిచెన్ కూడా మీకు అన్ని చూపిస్తాను. ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ కిచెన్. కస్టమర్స్కి అక్కడ జరిగేదంతా కనబడాలి. మనం ఎంత క్లెన్లీనెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు రెస్టారెంట్ అనగానే ఒక భయం ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో మనకు కనపడదు. బయటకేమో హంగు ఆర్భాటాలు ఉంటాయి, లోపలేమో ఏముంటుందో తెలియదు. సో దాన్ని మనము ఆ ఫియర్ ఫ్యాక్టర్ని మనము పోగొట్టాలని చెప్పి మనదంతా ఓపెన్ కిచెన్. మీ కళ్ళ ముందే అవుతూ ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ ఎవ్రీథింగ్ అక్కడ నుంచే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది మీకు కస్టమర్స్కి ఉండదు అనమాట. సో వెళ్దాం పదండి. మన దగ్గర ఒక 8 వెరైటీ ఆఫ్ దోసాస్ ఉంటాయి, గీ అండ్ ఆయిల్. సో గీ కారం ఉప్మా దోశ, గీ కారం మసాలా దోశ, గీ కారం ఆనియన్ దోశ, గీ కారం దోశ, అట్లనే నార్మల్ ఆయిల్ దోశ, ఉప్మా దోశ, మసాలా దోశ, ఇవన్నీ ఉంటాయి. సో దోశని 2 సైడ్లు మీరు చూసారు ఇందాక, రోస్ట్ చేసి దాన్ని బాగా పప్పులు పొడేసి దాన్ని బాగా రోస్ట్ చేసి చేయడం అనేది రాయలసీమ స్టైల్. సో మనం అదే ఇక్కడ ఫాలో అవుతాం. సో దానివల్లనే మీకు ఆ నెయ్యి, ఆ అథెంటిక్ ఫ్లేవర్స్ రావడం వల్లనే ఆ టేస్ట్ వస్తుంది. సో ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది. మంచి ఫైనెస్ట్ కాఫీ పౌడర్ తెప్పిస్తాం. మా ఊర్లో తాడిపత్రిలో రామకృష్ణ కాఫీ పౌడర్ అని ఉంటుంది. సో 1960s 50s నుంచి ఉందన్నమాట. సో ఆ కాఫీ పౌడర్ మనము తెప్పిస్తాం, చాలా బాగుంటుంది. వాళ్ళు మా సైడ్ చాలా ఫేమస్, వెరీ ఫేమస్, చాలా మంచి కాఫీ పౌడర్ చేస్తారు, రామకృష్ణ కాఫీ అని. అంటే ఇంకా ప్రతి ఇంట్లోనూ రామకృష్ణ కాఫీ పౌడర్ అనేది, ఇంటికి పోతే కాఫీ తాగుతావా అనే దానివల్ల రామకృష్ణ కాఫీ అంత ఫేమస్ అనమాట అక్కడ. సో అట్లా, సో మంచి కాఫీ బాగుంటుంది. మీకు ఆ స్మెల్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది.
నాగర్ ఇప్పుడు 4 బ్రాంచెస్ 4 బ్రాంచెస్లో కూడా సేమ్ టేస్ట్ మెయింటైన్ అవుతుందా? సేమ్ అంటే ఇదే టేస్ట్ వస్తుందా? 4 బ్రాంచెస్లో కూడా సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తాం. ఎందుకనంటే మాకు సెంట్రల్ కిచెన్ నుంచి అన్ని బ్రాంచెస్కి సెంట్రల్ కిచెన్ నుంచే వెళ్తుంది. దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ అన్ని బేస్ మెటీరియల్ మొత్తం సెంట్రల్ కిచెన్ నుంచే వెళ్తుంది. సో కాబట్టి అన్ని బ్రాంచెస్లోనూ సిమిలర్ టేస్ట్ మెయింటైన్ అవుతుంది. అండ్ మాస్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు రొటేట్ అవుతూనే ఉంటారు, ఒక దగ్గరనే ఉండరు. సో ఎవ్రీ టైం రొటేట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి మాకు ఎప్పుడు ఆ సేమ్ టేస్ట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ పంచకట్టు రాయలసీమ అథెంటిక్ కానీ దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని నీకు మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా తాడిపత్రిలో. సో ఆ తాడిపత్రిలో మేము చిన్నప్పటి నుంచి తిన్న కారం దోశలు ఇవన్నీ కూడా మేము హైదరాబాద్కి ఇక్కడ వర్క్ కోసం వచ్చి జాబ్ చేసుకున్న టైంలో వీఆర్ మిస్సింగ్. సో అప్పుడు మిస్ అవుతున్నామనే ఆ దీంట్లో సో నాలాగానే అందరూ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో ఆ ఫుడ్ని అంత మంచి టేస్ట్ ఉంది, సో ఆ ఫుడ్ని మనం ఇక్కడ ఎందుకు తీసుకొని రాకూడదు అనే ఆలోచనతో మనం ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జనరల్గా ఇక్కడికి వచ్చే కస్టమర్లు ముఖ్యంగా ఏ డిష్ని ఎక్కువ ఇష్టపడతారు? మనకు బేసికల్లీ వెరీ సింపుల్ మెన్యూ అండి. 4 ఐటమ్స్ ఉంటాయి. మీకు 4 ఐటమ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దోశ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, పొంగల్, ఉప్మా అన్నీ కూడా మంచి క్వాలిటీ టేస్ట్తో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో యూనిక్నెస్ ఏంటి అని అంటే ఆ కన్సిస్టెంట్ టేస్ట్ మెయింటైన్ చేయడమే మన యూనిక్నెస్ అనమాట. సో ఆ కన్సిస్టెంట్గా మనం టేస్ట్ మెయింటైన్ చేస్తూ ఇన్ని రోజుల నుంచి మనం అలా ఇది చేయడం అనేది మనకు ఇది అన్నట్టు. కస్టమర్ అప్రిసియేషన్ చాలా బాగుంటుందండి. కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, ఫుడ్ మనము ఎంత కష్టపడి ఇది చేసినా మంచి ఫుడ్ పెడితే తిన్న తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మేము బాగున్న దాన్ని మంచి అప్రిసియేషన్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటామో ఏదైనా నెగిటివ్ రిమార్క్ వచ్చినా కూడా అంతే పాజిటివ్గా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. సో ఇట్స్ నాట్ లైక్ ఎవరైనా వచ్చి బాగాలేదు అని చెప్తే మేము దాన్ని వదిలేయము. బాగలేదు ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ దాని మీద వర్కౌట్ చేసి స్ట్రాంగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎందుకు అట్లా అవుతుందనేది చాలా ఇదిగా చేసి దాన్ని మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకొని మంచి టేస్ట్ వచ్చేంత వరకు కూడా మేము అది అట్లనే హార్డ్ వర్క్ చేస్తాం అనమాట. బేసికల్ ఏంటంటే సింపుల్ అండి. అట్మాస్ఫియర్ మొత్తం చాలా యూనిక్గా సింపుల్గా విలేజ్ ఫీల్ రావాలా. సింపుల్ ఇప్పుడు ఏంటంటే ఫైన్ డైన్ ఇట్లా కాకోకుండా ఎవరైనా ఒక ఫ్యామిలీతో వస్తే సింపుల్గా కూర్చొని నీట్గా తినేసి వెళ్ళిపోయే విధంగా ఉండాలనే కాన్సెప్ట్తో మనం చేస్తాం అనమాట. సో సింపుల్ విలేజ్ స్టైల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.